కరీంనగర్ జిల్లా వీణవంక మండలం లస్మక్కపల్లి గ్రామ చివరి ఆయకట్టను మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ తుమ్మెటి సమ్మిరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లిక్కర్ స్కామ్, ఫోన్ ట్యాపింగ్ పక్కదారి పట్టించేందుకు కేసీఆర్ ముసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఇలాఖాలో కావాలని పొలం ఎండబెట్టి డ్రామాలు చేశారని ఆయన ఆరోపించారు. చివరి ఆయకట్ట వరకు సాగునీరు పుష్కలంగా అందుతుందని రైతులు చెబుతున్నారని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 3 నెలలు కాలేదని పంటలు ఎండిపోతున్నాయంటూ గగ్గోలు పెట్టడం సిగ్గుచేటు అన్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు ఒక గుంటలో కూడా పంట ఎండలేదని చెప్పారు. కేసీఆర్ ఫామ్ హౌస్ లో పొలం ఎండిందో లేదో ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్ జూట మాటలు ఇక తెలంగాణ ప్రజలు నమ్మరని తుమ్మెటి సమ్మిరెడ్డి వివరించారు. కేసీఆర్ గారు సూర్యాపేట జిల్లా, జనగామ జిల్లా ఎక్కువ తిరిగి పంటలు ఎండిపోతున్నాయి, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కరువు స్టార్ట్ అయింది, కాంగ్రెస్ కరువు తీసుకొని వచ్చిందని కేసీఆర్ గారు రైతాంగం ముసుగులో రైతులకు ఏదో చేస్తున్నాం అని చెప్పి సానుభూతి చెప్పాలని ఆయనకు ఏది లేదు. ఏదైతే ఏ ప్రాంతం అయితే పోయినావో సూర్యాపేటలో అది జగదీశ్వర్ రెడ్డి గారి ప్రాంతం. ఆయన మొన్న కరెంటు మంత్రి. అక్కడ ఎక్కడో ఎండబెట్టి ప్లాన్ చేసి కేసీఆర్ గారికి మాట్లాడడానికి తీసుకొచ్చి అక్కడ ఎండిపోయిన పొలాలు చూపెట్టి ఇప్పుడు మాది చివరి ఆయకట్టు మా ప్రాంతంలో 2 పంటలు పచ్చదనంతో కరకరలాడుకుంటా ఒక్కొక్క పెరళ్ళు అయినా వరి అయినా బ్రహ్మాండంగా ఉన్నాయి. రైతులు సంతోషంగా ఉన్నారు. కరెంటు కూడా రెప్పపాటు కూడా కరెంటు కూడా పోకుండా రైతులు సంతోషంగా ఉన్నారు. ఏది లేక కేసీఆర్ గారు వాళ్ళ కుటుంబాన్ని పోలీసులు, ఫోన్ ట్యాపింగు, లిక్కర్ వాళ్ళ బిడ్డ జైలుకి పోయింది కాబట్టి అవన్నిటినీ పక్కదారి పట్టించడానికి రైతులకు ఏదో ముసలి కన్నీరు కాదు, రైతుల మీద ప్రేమతోటి ముసలి కన్నీరు కార్చామని చెప్పి రైతుల పొలాలు ఎండిపోతుందని చెప్పి బయటకు వచ్చిండు. అసలు విషయం అది కాదు. ముఖ్యమంత్రి గారు ఏదైతే నీళ్లు ఇప్పటి వరకు తెలంగాణ ప్రాంతంలో ఒక గుంట, ఒక ఎకరం కూడా ఎండిపోవద్దని ఆలోచనతో ఉన్నారు కాబట్టి ఉన్న నీళ్లు ఈ ప్రభుత్వం వచ్చి 110 రోజులు అవుతుంది. ఈ 110 రోజుల ముందల వానాకాలం ఉన్నదా? కేసీఆర్ గారిని ఒకటే స్టేట్ క్వశ్చన్, వానాకాలం అనేది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వానాకాలం వానలు పడ్డాయా? శ్వేతపత్రం ఇచ్చి ఇంతమంది నువ్వు వడగండ్ల వానకు నష్టపోయిన రైతాంగాన్ని, మొక్కజొన్న రైతులకు కానీ మరి వరి రైతులకు కానీ నువ్వు ఎట్లా ఎన్ని మాటలు ఇచ్చినావు? ఎలక్షన్ ముంగడ పెట్టుకొని 23లో మొన్న మాట్లాడుతుంటే మొన్న వర్షాలు పడి ఎలక్షన్ ముందుల నువ్వు ఏదో ఒక 1000 మంది పంట నష్టం పోతే 100 మందికి అక్కడక్కడ ఇచ్చి కంటి తూపు చర్యలు ఉన్నావు. 13లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు 2 మాటల వడగళ్ళ వాన వచ్చి పంట నష్టం జరిగిన 13లో 14 లోపు చాలా మాటలు మేము ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ఇచ్చింది. నువ్వు ఇప్పుడు వచ్చి ఇప్పుడు పంట నష్టం ఇచ్చలేరు, తక్షణమే 10 నుంచి 15,000 పెంచాలి, 10,000 ఇవ్వాలి అని ముసలి కన్నీరు కడుతున్నావు కేసీఆర్ గారు. నువ్వు ఈ 100 రోజులలో 200 మంది చచ్చిపోయినావు, నేను అబద్ధం ఆడుతున్నావు.